సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ గైస్. ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. ఈ వీడియోని బేస్ చేసి మీరు బై కానీ సెల్ కానీ చేయొద్దు, నాట్ రికమెండెడ్. ఓకే గైస్, సో ఈ వీడియోలో మనము 2 పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి నా లాస్ట్ 1 మంత్ ట్రేడింగ్ జర్నల్ అయితే డిస్కస్ చేద్దాం. అండ్ సెకండ్ వచ్చేసి 100 స్టాక్స్ యొక్క మనీ ప్లాన్ గురించి డిస్కస్ చేద్దాం అనమాట. సో వీడియో చివరి దాకా చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి నా లాస్ట్ 1 మంత్ ట్రేడింగ్ జర్నల్ అయితే డిస్కస్ చేద్దాం. సో గైస్, ఇది నా లాస్ట్ 1 మంత్ ట్రేడింగ్ జర్నల్ అనమాట. సో మీరు ఇక్కడ గమనించవచ్చు. సో డేట్ దగ్గర వచ్చేసి నేను ఏ డేట్లో ఏ స్టాక్స్ని అయితే బై చేశానో ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. మీరైతే గమనించవచ్చు. ఓకే, వీడియో పాజ్ చేసి గమనించండి. నెక్స్ట్ ఏ స్టాక్లో పొజిషన్ తీసుకున్నానో ఈ కాలంలో అయితే ఇవ్వడం జరిగిందనమాట. స్టాక్ యొక్క కాలంలో ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ సిఎంపి అంటే జస్ట్ వెయిట్ గైస్. సో సిఎంపి వచ్చేసి కరెంట్ మార్కెట్ ప్రైస్. స్టాక్ యొక్క ఈరోజు సెప్టెంబర్ 14 వరకు ఈ స్టాక్స్ యొక్క ప్రైస్ అనమాట. ఓకే, అండ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఎంట్రీ పాయింట్ అంటే నేను ఏ స్టాక్స్ని ఏ లెవెల్లో బై చేసుకున్నానో ఇవి వచ్చేసి ఎంట్రీ లెవెల్స్ అనమాట. ఈ స్టాక్ యొక్క ఎంట్రీ లెవెల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. కావాలంటే మీరు వీడియో పాజ్ చేసి చూడొచ్చు అనమాట. ఓకే, అండ్ గైస్, మనం రికమెండ్ చేసే స్టాక్స్లో స్టాప్ లాస్ అయితే ఉండదు. ఎందుకంటే మనం రికమెండ్ చేసే స్టాక్స్ అన్ని వాల్యూ బయింగ్ అనమాట. ఓకే, వాల్యూ బయింగ్. సో లోవర్ లెవెల్స్లో స్టాక్స్ని ఐడెంటిఫై చేసి మన మెంబర్స్కి అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు ఇక్కడ గమనించవచ్చు కరెంట్ రిటర్న్స్ యాజ్ ఆఫ్ నౌ ఎంత రిటర్న్స్ వస్తుంది, ఈచ్ స్టాక్లో ఎంత రిటర్న్స్ వస్తుంది అనేది ఈ కాలంలో అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ నేను ఈచ్ స్టాక్లో అరౌండ్ 10,000 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ టోటల్ 13 స్టాక్స్ బై చేసుకోవడం జరిగింది. మీరు కావాలంటే లెక్క పెట్టుకోవచ్చు అనమాట. 13 స్టాక్స్లో పొజిషన్ తీసుకోవడం జరిగింది. అండ్ ఈచ్ స్టాక్లో 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అవుట్ ఆఫ్ 13 3 స్టాక్స్ అయితే లాస్ట్లో నడుస్తున్నాయి. అండ్ రిమైనింగ్ ఆల్ స్టాక్స్ ఇన్ ప్రాఫిట్ ఓన్లీ. ఓకే, అండ్ ఈ కాలంలో పర్సెంటేజ్లో రిటర్న్స్ అనమాట. పర్సెంటేజ్లో పిఎన్ఎల్ ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత అనేది పర్సెంటేజ్లో ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ కాలం వచ్చేసి ఎన్ని క్వాంటిటీస్ బై చేసుకోవడం జరిగింది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఓవరాల్గా లాస్ట్ 1 మంత్లో నాకు అరౌండ్ 7,000 రూపీస్ అయితే ప్రాఫిట్ రావడం జరిగింది. ప్రాఫిట్లో ఉన్న స్టాక్స్ అరౌండ్ 7,000 అండ్ మైనస్లో ఉన్న స్టాక్స్ అరౌండ్ 1,500 రూపీస్ అనమాట. ఓకే, నెట్ చూస్తే 5,500 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నాం. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే 100 స్టాక్స్ మనీ ప్లాంట్ అనమాట. అంటే సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 20 వరకు, అంటే దీపావళి వరకు 100 స్టాక్స్ యొక్క పోర్ట్ఫోలియోని అయితే బిల్డ్ చేయడం జరుగుతుంది. దాన్నే మనం 100 స్టాక్స్ మనీ ప్లాంట్ అంటున్నాం. ఈ 100 స్టాక్స్ మనీ ప్లాంట్ ఎందుకంటే డైలీ కన్సిస్టెంట్ ప్రాఫిట్ కోసం. ఓకే, డైలీ కన్సిస్టెంట్ ప్రాఫిట్ కోసం 100 స్టాక్స్ మనీ ప్లాంట్ని అయితే బిల్డ్ చేయడం జరుగుతుంది. అరౌండ్ 10 సెక్టార్స్ నుంచి స్టాక్ సెలెక్ట్ చేసుకొని 100 స్టాక్స్ యొక్క మనీ ప్లాంట్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ అండ్ వాల్యూ బయింగ్ చేయడం జరుగుతుంది అనమాట. సో 100 స్టాక్స్ యొక్క మనీ ప్లాంట్ గురించి తెలుసుకోవాలనుకునేవారు నాకు వాట్సాప్ పైన అయితే కనెక్ట్ అవ్వండి. నేను వాట్సాప్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అండ్ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ గైస్, లాస్ట్లో కూడా చెప్పడం జరుగుతుంది, ఈ వీడియోని బేస్ చేసి మీరు ఎలాంటి బై కానీ సెల్ కానీ స్టాక్ మార్కెట్లో చేయొద్దు, నాట్ రికమెండెడ్. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.